ఏమ్మా వాడు ఉన్నాడా? ఎవరు కావాలా సార్? వాడే హరిగాడు. ఏం తిన్నా మీరు? సార్ని పట్టుకొని వాడు వీడు అంటారు. మరసా మాట్లాడండి. వాని మగంలేమ్మా బలి చెప్పినావు కానీ వానికేం చదివే రాదు. నేను నేర్పించిన పొలకిచ్చి నువ్వు బలి చెప్తావే. ఉన్నాడా లేదా వాడు? అన్న బయటికి పోయి కూర్చోపో అన్న. వాడు వీడు అని ఏంది అట్లా మాట్లాడుతున్నారు మీరు? మరసా మాట్లాడండి. కూర్చోండి కొద్దిసేపు సార్ వస్తారు. ఏమ్మా ఏమే చాలా ఊహించుకుంటాడు. పిల్లప్పుడు నిక్కర్ లేకుండా తిరుగుతాండ. ఓ అంటే నా రాదు. వాడిని పట్టుకొని సార్ అంటే ఏమ్మా చాలా ఎక్కువ ఊహించుకుంటాండవే. బయటికి వెళ్ళి వెయిట్ చేయండి, సార్ పంపించమంటే పంపిస్తాం. పుట్టగోసి మీరు రమ్మంటేనే రావాలా? వాడు చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పటి నుంచి చూసినా. నేను పోతాను, ఏం చేస్తారు చేయండి చూద్దాం. ఏంద్ర ఇల్లు నిన్ను కలిసాలంటే వాళ్ళు బడాయి పడుతున్నారు. ఎవరెవరిని అడిగి రావాలంటారు. నేను కూడా నువ్వు రామ్మోహన్ కదరా? నువ్వు నార్పల్లో క్లాస్మేట్ రామ్మోహన్ గాడే కదా నువ్వు? ఏం నన్ను మర్చిపోయినావురా? పిల్లప్పుడు నా బఠానీలన్నీ పీక తింటాంటివి కదరా, ఉప్పు శనగలు పీక తింటాంటివి కదరా, నా చాక్లెట్ సగం కొరికిస్తే కూడా ఎంగిళ్ళు తింటాంటివి కదరా. అట్లాది నువ్వు నన్నే ఇప్పుడు ఎవరు అంటావా? తిన్నాలేరా అప్పుడెప్పుడు 35 ఏళ్ళ కింద స్నేహం కానీ అప్పుడెప్పుడో ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు వచ్చి దూరుకొని లోపలికి వస్తావా? ఏమరా నువ్వు కొద్దిగా అప్పటికే దురుసు వ్యక్తి, నువ్వు ఇప్పుడు ఎట్లా భరించేది? సర్లే ఏం వచ్చినావు చెప్పు. సార్ మేము చెప్తాన్నా వినలేదు సార్. ఆయన అట్లే దోసుకొని వచ్చేసినాడు. పోండి బాగున్నారు కాదురా. నేను వస్తే ఏమొచ్చినావని అడుగుతావా? నా ప్రాణం కదరా నువ్వు. చిన్నప్పటి నుంచి నన్ను అడిగేది నువ్వు. సర్లేరా స్వామి అప్పుడెప్పుడో స్నేహం కానీ ఏమి ఇట్లా వచ్చినావు? ఏం లేదు, ఏం బాగా చదువుకున్నట్లున్నావురా. కోట్ వేసుకున్నావు. ఏం కోట్ ఇది? తెల్ల కోట్ రా, డాక్టర్ కోటు. ఇదేంటికిరా? స్టెత్ బాయ్ లే అన్ని దండిగా పెట్టుకుంటావు. లే అబ్బా బల్లాయలు రా నువ్వు. ఇదేంద్రా ఇది? ఫోన్ స్టాండ్ లేరా స్వామి. కూర్చో అడొచ్చు కూర్చో. ఏడా అడొచ్చు కూర్చో. లే ఏం చదువుకుంటావు చెప్పు నువ్వు ఇప్పుడు? లే ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ అండ్ ఎఫ్ఆర్సీఎస్ కూడా అయిపోయింది లేరా. కూర్చో. అన్నేవి సిడీలు చెప్పినాయినా. అన్నేవి సిడీలు చెప్పినాయినా. సర్లేరా కూర్చోరా స్వామి. సావతం పోదు నువ్వు కూర్చో. కూర్చుంటారా? చెప్పండి మేడం, ఏం సమస్య మీకు? సార్ ఒక 3 days నుంచి బాగా కళ్ళు తిరుగుతున్నాయి, హెడేక్ బాగా ఉంది, అసలు ఫీవర్ వచ్చినట్టు ఉంది సార్. ఈ ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ఇబ్బందిగా ఉంది సార్ నాకైతే. ఓకే 3 days నుంచే ఉన్నాయమ్మా? మళ్ళీ ముందు నుంచే ఏమైనా ఉన్నాయా మీకు సమస్యలు? ఏందక్క కళ్ళు తిరుగుతున్నాయా? ఆ తలకాయ ఆడే ఉంది, ఆ కళ్ళు ఆడే ఉండే. దానికి నువ్వు మళ్ళీ ఎప్ప దగ్గరికి వచ్చినావు నువ్వు? ఎవరైనా? సారీమా రే ఊరికే సచ్చిండ్రా స్వామి. ఏంది అట్లా సతాయిస్తున్నావు? నీకేమన్నా తిక్క పట్టిందేమన్నా? ఆయమ్మ కింద కళ్ళు తిరుగుతాయండి. అంత 2 జీరా నీళ్ళు తాగితే పోయేదానికి నీ దగ్గర రాలేప్ప ఏమన్నా? నోరు మూసుకొని కొడతా నేను చెప్తాను మాట్లాడినామంటే. సారీ మేడం ఏమనుకోద్దండి. సరే టాబ్లెట్స్ అన్ని రాసిస్తానమ్మా, టాబ్లెట్స్ వాడి చూడండి చాలు. ఇబ్బంది ఏం లేదులేండి, అన్ని తగ్గిపోతాయి. 2-3 రోజులు సెటిల్ అయిపోతుంది టాబ్లెట్స్ వాడితే. అసలే తలనొప్పిగా ఉంది, మళ్ళీ ఈయంతో ఒకటి. నాకు తొందరగా టాబ్లెట్స్ రాసేయండి సార్, వెళ్తా. ఎక్స్ట్రీమ్లీ సారీ మా వాడిని బయటకు పంపిస్తానండి. ఓకే మెడిసిన్ రాసిస్తానులేమ్మా. రే నాయన నువ్వు ఫస్ట్ ఇంటి నుంచి పోరా స్వామి. ఏంది అట్లా సతాయిస్తాను? పేషెంట్లతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు ఫస్ట్ ఇంటికి పో, ఇంటికాడి పో నువ్వు ఫస్ట్. సారీ ఏమనుకోదండి, తీసుకోమ్మా. ఊరికే ఉండరా స్వామి, ఎట్లాంటివన్నీ సతాయిస్తారు. పేషెంట్తో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఫస్ట్ ఇంటికాడి పోయి కూర్చోపో. ఇది ఎవరు రమ్మన్నా? నేను ఊరి నుంచి వచ్చినా ప్రేమతో. అక్కడికేం చాలా ఇబ్బంది పడుతుంది. మంచి మందులు రాసిచ్చినావా ఇంతకు? అరే నేను రాసేదే మంచి మందులు లేరా స్వామి. నువ్వు మధ్యలో కూర్చొని ఇట్లాంటివన్నీ వీళ్ళకి డౌట్లు తెప్పించదురా. ఇంటికాడ పోయి మరి లక్షణంగా చికెన్ చేపిస్తాను. ఇంటికాడ తినుకొని ప్రశాంతంగా పనుకోపోరా. ఊరికే సతాయిచ్చదురా నిన్ను. పోరా పో, మీ చిల్లలు ఇంటికాడ వెయిట్ చేస్తుంది. ఇంటికాడి పో. ఏం రా చాలా వడ్డారంగా మాట్లాడుతున్నావు? డాక్టర్ అయినాక చాలా మారిపోయినావురా. నీలో ప్రేమ చచ్చిపోతుందిరా. నేను చూస్తాను అయ్యాల నుంచి. వీడు ఎందుకు వచ్చినాడు రా స్వామి నా క్లినిక్కి? 35 ఏళ్ళ కిందట 2వ తరగతిలో క్లాస్మేట్ అయినందుకు వీడు నా ప్రాణం తీస్తాడు. సార్ ఎక్స్క్యూజ్ సార్, కెన్ ఐ కమ్ సార్? నమస్తే చెప్పండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఈజ్ నారాజ్, కమింగ్ ఫ్రమ్ క్రొయేషియన్ లైఫ్ సైన్సెస్ డాక్టర్, అండ్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ డాక్టర్ బ్లైకామ్ డాక్టర్, పెగ్వాల్ మిథైల్ కోవాల్మిన్ డాక్టర్ అండ్ బ్లైకామ్ డాక్టర్. ఏందన్నా ఎర్రది ఏంటికి వాడతారన్నా ఇది? రే కూర్చోరా. నువ్వు చెప్పు బాబు. ప్రోలిఫ్ ఎల్ఎస్ డాక్టర్, లివోసార్బిటల్, ఆబ్రాక్సిల్ అండ్ గైఫెన్సిన్ డాక్టర్. ఈ పచ్చమందే మొన్న మా పిల్లానికి వేసింటే బేదలైనాయి. ఏం మంది ఇది? మా ఊర్లో నార్పల్లో ఇది అమ్మేది. రే ఇడియట్, సైలెంట్ కూర్చోరా. వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళకి తెలిసిన మందులన్నీ చెప్తా అంటారు. వాళ్ళ కంపెనీ ప్రమోషన్కి వచ్చి చెప్తా అంటారు. లే ఈ మందు రాయితేలే మా ఊరు నిండా బేదలేరా. నువ్వు తిక్కబట్టి రాసావు. సైలెంట్ కూర్చో. వాళ్ళ ముందు బేదులైతేనే వాతులైతానంటే వాళ్ళు జాబులు చేసుకోలేక వస్తారు. ఊరికి సచ్చింది నీకెందుకు ఇవన్నీ? కూర్చో, నోరు మూసుకునే. లే 7 రూపాయలు సింగరించుకుంటాండవు. లే ఇట్లయితే ఇంకోసారి రాను నీ దగ్గరికి.
ఎంత పనికి మాట్లాడరా నువ్వు? ఎవరు సార్ మీ ఫ్రెండా? బాగా నాలెడ్జ్ ఉన్నట్లుంది. ఎర్ర బస్ ఏమన్నా ఎక్కొచ్చారు సార్? మీకెందుకప్ప అవన్నీ ఎక్కువ ఫీల్ కాదు కానీ సర్లా శాంపుల్స్ ఏదో పెట్టేసి వెళ్ళిపో ఆ? ఓకే సారీ సార్, కంపెనీ కాంప్లిమెంట్స్ ఇచ్చింది సార్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. లే ఏంటి రే ఇవేంటో చాక్లెట్లు దండికి ఇచ్చినాడు. మళ్ళీ ఉన్నాడు. రేయ్ అటు పెట్టరా స్వామి, ఏంది మర్యాద తీస్తాను వాళ్ళ ముందు నా పరువు పోతుందిరా, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ గబ్బు గబ్బు చేస్తాను అంతా, నువ్వు అంత గబ్బు కనిపించి రే అటు పెట్టరా. లే మా పిల్లలకు పలు ఇష్టం దండికి వచ్చిన చాక్లెట్లు వారం రోజులు తింటారు. ఇంకా ఏం తెచ్చా కదరా ఉండిలేలా నీకు దండికి ఇస్తారు కానీ నాకు ఉంటాయిలే ఇవన్నీ, నేను తీసుకుపోతా ఇంకా. ఓకే ఓకే నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు ప్లీజ్, డోంట్ మైండా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అరే సైలెంట్ కూర్చోరా, వాళ్ళ ముందు నా పరువు తీస్తావు. నన్ను ఎంతో డిగ్నిఫైడ్ డాక్టర్ అనుకుంటాడు, ఇట్లా క్లినిక్లో వచ్చి నువ్వు గబక్కని చాక్లెట్లు బిస్కెట్లు బిక్కుంటే చాలా గలీజ్ గలీజ్ ఉంటుంది. తిక్కన ఇలా సైలెంట్ కూర్చోరా నువ్వు. సార్ మీ ఫ్రెండ్తో కొద్దిగా జాగ్రత్త సార్. అన్నా మళ్ళీ ఎప్పుడు వస్తావన్నా? రే రామాన్, మళ్ళీ 10 డేస్కి వస్తా అన్న. అన్నా ఏం లేదు, ఈసారి వచ్చేటప్పుడు చాక్లెట్లు కాకుండా వేరే తెస్తావా? రే రామాన్ ఎనికిరా, ఏంది ఆయన పోయి ఆయన పట్టుకొని అడుగుతాను ఒక చాక్లెట్లు బిస్కెట్లు అని చెప్పేసి. ఎనికిరా, నా మర్యాద తీస్తాను రా నువ్వు, రా ఎనికిరా తిక్కనాలరా బిడుస్తాను నేను. తెస్తాలేనా? కాదు పిల్లలు ఆడుకుంటే బొమ్మలు మంచి మంచి ఉంటాయి అన్న, మళ్ళీ 2 పిల్లలు నాకు ఉండేది, కొట్లాడుకోకుండా 2 తే. ఓకే ఓకేనా, ఓకేలేనా? ఓకే ఓకేనా. రా ఎనికిరా తిక్కనాల, పోయే వాళ్ళని పట్టుకొని ఏంటంటే మాట్లాడుకుంటే వాళ్ళ ముందు నా పరువు తీస్తాను నువ్వు. ఎవరిని అడగలరా అయిపోయినాడక్క, అడగండి అమ్మాయినా పెట్టదులే, నీ దగ్గరికి వచ్చావని నేనన్నా పిక్కుంటా. కూర్చోరా స్వామి, కూర్చో లాంటి ఇంటికి పో నువ్వు, ఫస్ట్ కూర్చో నువ్వు సైలెంట్ గా. ఇబ్బంది పెట్టుకుంటా పేషెంట్ల దగ్గర అంతా నువ్వు సతాయించుకుంటా తిక్కనాలేడా. లే నువ్వు బాగా చూసుకోరా. నువ్వు సైలెంట్ కూర్చొని చావు, లేదా బయట పోయి కూర్చొని చావు, వేరే పేషెంట్ రమ్మని చెప్పా. సార్ నమస్తే సార్, భోజనం అయిందా సార్? సార్ ఏం సార్ ఈరోజు ఫుల్ బిజీగా ఉన్నట్లున్నారు, ఓపీలో 4-5 సర్జరీలు చేసినారా సార్ ఈరోజు? మీకేం సార్ డబ్బులు? సార్ మొన్న మీకు చెప్పినానే సైట్ సార్, అది 2 lakhs కదా సార్ మీకు చెప్పింది గజము, ఇప్పుడు 2.5 పోతుంది సార్. మీరు తొందరగా ఎర్లీగా అమౌంట్ పే చేయండి సార్. అది మీరు చెప్తే మీ పేరు మీద 1, 2, 4 రాసుకుంటాను సార్ మీవి. వస్తే స్వామి నువ్వు వద్దు నాయన సైట్లు అంటే సాగు దొబ్బుతాను, సైట్ కొను అని చెప్పేసి. సర్లే నా పేషెంట్ ఎట్లుంటే ఏముందిలే కానీ ఇప్పుడేం సైట్ ఏం వద్దులే బాబు. సార్ ఏం సార్ మీరు అక్కడ రింగ్ రోడ్ వస్తుంది సార్, ఈస్ట్ ఫేస్ సార్ అది, అందులోను యాపల్లిలోనప్ప పల్లె కాదన్నా, ఈడే టౌన్ అర్బన్ రౌండ్ వస్తుంది రింగ్ రోడ్, అక్కడ. ఎవరు సార్ అయినా? కాదు మీకేమైనా కావాలన్నా? ఉండుగానే మా వాడి గురించి ఏం గానీ వాడిని నీట్గా అందరూ మోసం చేస్తున్నారు. మీ అన్న సార్ నీ దండం పెడతా, కూర్చోరా స్వామి, ఊరిని వాళ్ళని ఎందుకు సతాయిస్తావు నువ్వు, కూర్చో. తిక్కనాయల నోరు బాయ్, నీకు ఇట్లా వాళ్ళంతా 50,000 1,00,000 అమ్ముతారు బాయ్, నీకు తెలుగు పెట్టదు, నేనుండా కాబట్టి సరిపోయిందిరా నీకు. నోరు బాయ్ ఏం పని చెప్పు, నీదేంది కథ? ఎవరు సార్ అయినా, మీ బ్రదరా తమ్ముడా సార్? మీ బ్రదరా తమ్ముడు కాదు, వాని అన్నదమ్ముల కన్నా నేను ఎక్కువ, నా ప్రాణం వాడు. నేను 2వ తరగతి నుంచి వాని క్లాస్మేట్. ఏమనుకున్నావు నువ్వు? రే నువ్వు నా ప్రాణం కాదురా, నా ప్రాణం తీసేదానికి వచ్చిన ఎమ్మబాటు ఉంటున్నావు. కూర్చోరా సైలెంట్గా. దో బాబు నాకేం వద్దు పోనా సైట్లో. సార్ మీకు తెలియదు సార్, అది 2024 2 లక్షలు అవుతుంది, 2020లో అది 5 లక్షలు అవుతా సార్. నేనే అమ్మిస్తా సార్ మీకు. ఏంపా నువ్వు అమ్మించేది గ్యారంటీ కదా? యావరప్ప కట్ట కింద పల్లె, ఆలమూర, రాప్తాడ, నార్పల, బుక్రాయ సముద్రం సార్, మంచి ఈస్ట్ ఫేస్, ఇక్కడ తూర్పుకుంది సార్ అది. ఇప్పుడు బుక్కరాయ సముద్రం అంటావు, అది ఎంత ఉంది, యాడుంది కరెక్ట్ గా చెప్పు. మ్యాప్ ఉంది ఉంది అది సార్. మీరు 12,000 సెంటు ఈయన మాట అది లేదు. అంపాపురం కడైనా 5,000కి ఇస్తారు సెంటు. చంపుతానవరా నువ్వు, ఊటే కూర్చోరా. బాబు నువ్వు మళ్ళీ రాపో నాయన బాబు, ఆయన లేనప్పుడు రాపో నువ్వు. ఆయన ఎప్పుడో పోతాను. నేను పోయేది కాదు, మా వాడిని మోసం చేయలేవు, నేను ఉన్నంత వరకు పో. ఏమయ్యా నువ్వు? మళ్ళీ రాపో, మళ్ళీ కలుస్తాను సార్. రే సావు దొబ్బుతారా నువ్వు వీడు పొద్దుటి నుంచి. రే నువ్వు ఊరికి పోరా, బస్ ఎక్కి. నేను ఒక మాట అడుగుతాను, వాడి ఆ ఊరు అసలు వచ్చి నీకు చెప్తాన్నాడు, అసలు ఏడన్నా కానీ సెంటు 2 లక్షలు ఉందా? ₹1,00,000 ఎన్ని కావాలి వాడినే రమ్మని ఇప్పిస్తా. కూర్చోరా స్వామి, సావు దొబ్బుతాను, ఊరిన కూర్చోరా. నువ్వు ఏ దుడ్లు పోగొట్టుకుంటావనరా నా బాధ. ఏంద్రా వాడిని అట్ల కాల్చకి తింటివి పాపము, సచ్చి పారిపోయాడు. అయినా నీ వల్ల ఈరోజు ఒక్క మంచి జరిగిందిరా. వాడు ఎప్పుడు వచ్చి సైట్లు కొను అని సతాయిస్తాడా, నీ వల్ల వాడు ఇంకా హాస్పిటల్ సైడ్ చూడకుండా పారిపోయినాడు రా. చాలా థ్యాంక్స్ రా ఈ విషయంలో నీకు. నమస్తే సార్, మీకు మార్చిలో మంచి పాలసీస్ వస్తాయని చెప్పినా కదా సార్. ఈ పాలసీ చేయడం వల్ల మీకు 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సార్. మీరు పాలసీ చేసిన వెంటనే 2 నిమిషాల్లో పాలసీ యాక్టివేట్ అయిపోతుంది సార్. 3వ సెకండ్లో మీరు పోయినా కానీ
మీకు వెంటనే బెనిఫిట్స్ అన్ని సెటిల్మెంట్ అంతా మొత్తం వచ్చేస్తుంది సార్. మీరేం భయపడిన అవసరం లేదు సార్. బా ఎందుకు వచ్చినారండి మళ్ళీ? నేను ఇన్సూరెన్స్ వద్దు, పాలసీలు వద్దు, ఏమొద్దని చెప్పినా కదా, ఎందుకు మాటికి ఇన్సూరెన్స్ అని చెప్పి మరి నా ప్రాణం తీశాను. నాకు అర్థం కాదు. మాకు కావాల్సింటే మేమే వచ్చి మేము వెంటబడతాం కదా, మీరు ఎందుకు వచ్చి ఇట్లా వెంటబడతారు? ఆ ఇన్సూరెన్స్లో కమిషన్ వస్తుంది ఏమో సావ దొబ్బుతారండి మీరు. నాకు ఇన్సూరెన్స్ వద్దు, ఏమొద్దండి. ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసమే సార్ మేము చెప్పేది. మీరు పోయినారంటే మీ పిల్లలకు బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ వస్తుంది. మీరు పోయినారంటే మీ భార్యకు మంచి కోట్లు రిటర్న్స్ వస్తాయి. మీరు పోయినారంటే మీ పిల్లలకు మంచి మెడిసిన్ అట్లా చదువులు చదివేదానికి ఆస్కారం ఉంటుంది సార్. మీరు చెప్పేది రండి సార్. మీరు పోతే ఏంద్రా నువ్వు మాటమడికి పోతే అంటున్నావు? వాని ప్రాణానికి నా ప్రాణం అట్టం వేస్తారా? వాడు పోతే నువ్వేంద్రా పోయేదానికి మా వానికి ఇన్సూరెన్స్ చేయించేకొచ్చినావా? సార్ ఎవరు వీడు? సార్ ఇన్సూరెన్స్ అంటేనే ఇప్పుడు ఏం తప్ప అది ఏం తప్ప? ఇన్సూరెన్స్ అంటే రిస్క్ సార్. అది రిస్క్ జరిగితేనే బెనిఫిట్స్ వచ్చేది. రిస్క్ అంటే ఏంది? రిస్క్ అంటే ఎవరైనా పోయినారంటే డబ్బులు వస్తాయి సార్. వాడు పోతే నా ప్రాణం అట్టు వేస్తా ఏమనుకున్నావు నువ్వు? అది కాదు సార్. నిన్ను పోతే అంటున్నాడు. ఉండేది వాడు ఏదో బతుకుదల కోసం కూర్చో. ఏమయ్యా నువ్వు నీ టైం బాగాలేదు కానీ నువ్వు వెళ్ళిపో ఫస్ట్. మీరు ఆగండి. మీరు ఎందుకంత సీరియస్ ఇస్తారు? మనం బతికేదే మన భార్య పిల్లల కోసము. ఇప్పుడు ఇన్ కేసు మనం పోతే మన భార్య పిల్లలు బాగుండాలి కదా మనం కోరుకునేది. మీరు పోతే మీ భార్య పిల్లలకు దిక్కెవరు? ఇంతకు ముందు వాడిపోతే నేను పోతే ఎవరు నన్ను చెప్పాడు? ఇన్సూరెన్స్ దండం పోతే అని చెప్పి వానికి బీపీ రైజ్ అయితే మనిషే కాదు. వీడి ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను పోతే అంటావా? ఉండిలేరా ఈ ప్రాణాలకు ఎవరు అడ్డం అవుతుంది? భార్య పిల్లలు బాగుండాలి కదా సార్. నువ్వు ఫస్ట్ పాసామే నువ్వు పో. ఊర్రా వీడు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా. నా ఏకైక ప్రాణం నువ్వేరా. వాడు మాట ఎత్తితే నిన్ను పోతే అంటున్నారా? సర్లే కాదురా, చిన్నప్పటి నుంచి 2వ క్లాస్ నుంచి ఇద్దరు కలిసి కూడా పోతా ఉంటాం కదరా. కూర్చో. ఇంత వాడు పోతే అంటున్నారా? అరే నువ్వు మొరటాడు అనుకున్నారా? అప్పటి నుంచి నీలో ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదురా. సర్లేరా రామ్మోహన్, సర్లే ఏడ్చదులే వాడిని కొడదాంలే. సర్లే కూర్చో సైలెంట్ కూర్చో. అయ్యో ఫీల్ కాదులేరా. ఉన్నిలే ఏం కాదులే రామ్మోహన్. ఇదో ఇట్లుంటాయండి చిన్నప్పుడు పరిచయాలు, స్నేహాలు, ఫ్రెండ్షిప్లు అన్నీ కూడా. ఎప్పుడో బాల్యంలో నిజంగానే హృదయాలన్నీ కలిసిపోయి పెరిగింటాము. వాడు చూసారా నా చెంబు స్నేహం గుర్తుపెట్టుకున్నాడు. ఈ కాలంలో అంతా మందు గింది అంటారు కానీ మా కాలంలో అంతా చెంబుల స్నేహమే ఎక్కువ.